హాయ్, నేను డాక్టర్ దినేష్ దావులూరు. ఈరోజు యాంటీబయాటిక్ అండ్ ఫ్యూ మెడికేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. లైక్ ఇప్పుడు మీ బేబీకి ఫీవర్ ఉంది, పలానా డయాగ్నోస్ చేశారు అండ్ మీ డాక్టర్ మీకు యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేశారు. సో అప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలనే విషయంలో చాలా మంది పేషెంట్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. జనరల్ గా యాంటీబయాటిక్ అనేది డ్రై పౌడర్ సపరేట్ గా ఉంటుంది, వాటర్ సపరేట్ గా ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్ గా మిక్స్ చేయడానికి ముందు హ్యాండ్ వాష్ నీట్ గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో ఒక మార్క్ కనిపిస్తుంది మీకు, ఒక్కొక్క కంపెనీ దానికి ఒక్కొక్కలా కనిపిస్తుంది. జస్ట్ ఒక ఎలివేటెడ్ రిడ్జ్ లాగా ఉంటుంది, ఆర్ ఒక యారో మార్క్ ఆర్ చిన్న మార్క్ ఒకటి కంపల్సరీగా ఎక్కడ వరకు వాటర్ పోయాలి అనేది క్లియర్ గా బాటిల్ మీద మెన్షన్ చేసి ఉంటుంది. సో బాటిల్ ఫుల్ ఉంది కదా అని ఫుల్ వరకు వాటర్ పోయకూడదు, దీంట్లో ఎంత వాటర్ ఉందో మొత్తం కూడా దాంట్లో పోయకూడదు. సో ఎంత వరకు మార్క్ ఇచ్చారో అంతవరకు కలిపితేనే, దాంట్లో మీకు 5 ml లో 400 mg ఉంది అని అంటే ఇంతవరకు కలిపితేనే ఆ 5 ml లో 400 mg యాక్యురసీ వస్తుంది, మీ డాక్టర్ చెప్పిన డోసేజ్ మీకు డెలివరీ అవుతుంది. సో ఎగ్జాక్ట్ మిక్స్ చేసే పద్ధతిలో ఫస్ట్ దాన్ని హ్యాండ్ వాష్ చేసుకున్నాక పౌడర్ మొత్తాన్ని ఎడ్జ్ లో లేకుండా లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫ్రీగా అయిపోవాలి. అయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. మొత్తం వాటర్ అంతా కూడా ఒకేసారి మిక్స్ చేయకూడదు. ఓన్లీ హాఫ్ ఆఫ్ ద వాటర్ మిక్స్ చేసుకొని, ఓన్లీ హాఫ్ వరకు మిక్స్ చేసుకొని కంప్లీట్ డిజాల్వ్ అయ్యే వరకు షేక్ చేసుకోవాలి. మొత్తం డిజాల్వ్ అయిన తర్వాత మీకు ఇలా సైడ్ నుంచి వస్తే తెలుస్తుంది, చూసుకొని అప్పుడు రెస్ట్ ఆఫ్ ద వాటర్ మీకు మార్క్ వరకు వచ్చేలాగా చూసి పోసుకోవాలి. మళ్ళీ షేక్ చేసుకోవాలి, కంప్లీట్ గా మొత్తం మిక్స్ అయ్యేలాగా. మిక్స్ అయిన తర్వాత మనం ఆ మార్క్ వరకు వచ్చేలాగా చూసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ కొన్నిసార్లు పౌడర్ డిజాల్వ్ అయిన తర్వాత ఉన్న మార్క్ అంటే కొంచెం తగ్గే అవకాశం ఉంది. సో అలా తగ్గినా మళ్ళీ ఒకసారి దాన్ని కూడా లెవెల్ చేసుకోవాలి. సో ఫైనల్ ప్రిపరేషన్ అయ్యేపాటికి మనకి మార్క్ వచ్చేలాగా లెవెల్ పొజిషన్ ఉండేలాగా ఉంటేనే మీకు ఎగ్జాక్ట్ డోస్ డెలివరీ అనేది జరుగుతుంది. సో నౌ యువర్ ప్రిపరేషన్ కంప్లీటెడ్. దీన్ని మీ డాక్టర్ ఎంత డోసేజ్ చెప్పారో అంత ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాక్టర్ 2 ml ఇచ్చారు, దీంట్లో 2.5 ml, 5 ml, 7.5 ml, 10 ml అనే 4 మాత్రమే ఉంటాయి జనరల్ గా. సో 2 ml ఇచ్చారు, 3 ml ఇచ్చారు, 3.5 ml ఇచ్చారు, ఆ టైంలో ఏం చేయాలి? బెటర్ యూ టేక్ ఏ సిరంజ్ యొక్క నీడిల్ తీసేసి దీన్ని యూస్ చేసుకోండి. దీన్ని డిప్ చేసుకోవటం మీకు ఎంతవరకు కావాలో అంతవరకు, దీంట్లో అన్ని మార్కింగ్స్ ఉంటాయి, 2, 2.5, 3, 3.5 దీని వరకు ఫిల్ చేసుకోవటం. అడ్మినిస్ట్రేషన్ కూడా దీంతో బేబీకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో దిస్ యూ కెన్ యూజ్ ఇట్ లైక్ ఎ రెగ్యులర్ ఫీడింగ్ బాటిల్. స్టెరిలైజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద వాటర్, ఒకవేళ స్టెరిల్ వాటర్ నా యాంటీబయాటిక్ ఇవ్వలేదండి, నథింగ్ టు వరీ. మీకు వాటర్ కొంచెం హీట్ చేసి బాగా మరగనిచ్చి చల్లార్చి నీళ్ళు వాడుకోవచ్చు. అండ్ మిక్స్ చేసిన తర్వాత ఎలా స్టోర్ చేయాలి? దీన్ని ఇలాగే బయట ఉంచేసిన, సన్ కి ఎక్స్పోజ్ అయినా కలర్ చేంజ్ అవ్వడం, ఈవెన్ కొన్నిసార్లు స్మెల్ కూడా చేంజ్ అవ్వడం అనేది నోటీస్ చేస్తారు. దాన్ని ప్రివెంట్ చేయడానికి కూల్ ఏరియాలో స్టోర్ చేయాలి. ఏదైనా ఇట్ షుడ్ బి కూల్, ఆర్ ఈవెన్ యూ కెన్ యూజ్ ఎ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ లో కూడా కొంచెం డోర్ లో పెట్టుకోండి, దట్ వుడ్ బి బెటర్. అండ్ కలిపిన తర్వాత ఎన్ని రోజుల్లో అయిపోవాలి? ఇట్ షుడెంట్ బి యూస్డ్ మోర్ దాన్ 7 days. జనరల్ గా మీకు డాక్టర్ ఇచ్చే యాంటీబయాటిక్ కోర్స్ జనరల్ గా 3, 5 మ్యాక్స్ 7 days వరకే ఇస్తారు. ఇఫ్ మీరు వాడిన యాంటీబయాటిక్ మోర్ దాన్ 7 days వాడాల్సి వస్తే బెటర్ డిస్కార్డ్ ఇట్ అండ్ బై ఎ న్యూ వన్. థ్యాంక్ యూ.